మ్యారీడ్ ఉంది. మీ అదే నువ్వు పెట్టినావు కదా ఆల్రెడీ వైఫ్ ఫర్ రెంట్. ఇప్పుడు మీరు తీసుకొచ్చాను మీ వైఫేనా? మా వైఫేనండి. సొంత వైఫ్? సొంత వైఫ్. అంటే ఇప్పుడు నీ దగ్గర చాలా మంది ఉన్నారు నువ్వు, అది అందులో ఒక ఆమె కాదు ఈమె. అందులో ఒక ఆమె కాదు, ఈమె మా వైఫ్. ఈమె వైఫ్ ఆల్రెడీ వాళ్ళు బుక్ అయిపోయారు, వాళ్ళు వేరే క్లయింట్ దగ్గర పంపితే ఇది మా వైఫ్ అని ఇది ఆల్రెడీ చెప్పాను కదండి phone లో. పిల్లలు ఉన్నారు అన్న మరి? పిల్లలు లేరండి, రీసెంట్ మ్యారేజ్ అయింది మాకు. ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి? 1 year అవుతుందండి. 1 year అవుతుంది. ప్రాబ్లం ఏంటి? మాట్లాడుతున్నాం కదా? అంటే ఓకే లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. ఓకే నాకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేదు. ఓకే అయితే నేను ఎవరితో చెప్పలేను కదా, తను ఏం పని చేయలేడు, అందుకోసమని తను ఇలా చేస్తూ ఉంటాడు. కానీ మీతో తీసుకొచ్చేటప్పుడు నాకేం చెప్పలేదు, కానీ అక్కడ తీసుకెళ్ళి నాకు తిట్టారు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నాకు కొడతానని. తిట్టినావా? ఇంకా మీకు తిట్టినావా? అన్ని ఎవరు అబద్ధాలు చెప్తున్నావు? అబద్ధాలు చెప్తున్నారు. వీడియో ఆపండి, వీడియో చెప్తే వాళ్ళ బావ వాళ్ళ అక్కతోని సెక్స్ వర్క్ చేపిస్తాను. 6 వరకు ఇప్పిస్తున్నాడు. నైట్కి కావాలని 1 hourకి కానీ 1 dayకి కానీ ఒక 2-3 days కానీ మీకు ఎట్లా కావాలంటే అట్లా ఏం కావాలంటే అది చేస్తుంది అని చెప్పేసి ఈమె పిక్ పెట్టి మరీ పెట్టిందంట. 10 మంది అమ్మాయిలు ఉంటే సొంత పిల్లని ఎవరు తీసుకోతారు? పంట పెడతారు పక్కన ఎవరైనా గలీజ్ బాడుకోవాడు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్జిన్ వ్లాగ్స్. గైస్ ఈరోజు అయితే మన దగ్గరికి ఒక కేసు వచ్చింది, అది నా దగ్గర రాలేదు, అంటే నాకు మెసేజ్ చేసిర్రు, నేను యాగనా నాకు మెసేజ్ చేసిండ్రు కానీ నేను అది చూసుకోలేకపోయేసరికి అన్నకి మెసేజ్ చేసిరంట. సో అన్ననైతే అతన్ని పిలిచి మొత్తము డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాడు. అది ఏ విధంగా ఏమైంది, ఏ విధంగా జరిగింది అనేది ఒకసారి అన్నకైతే మొత్తం చెప్పిండంట. ఒకసారి మనం కూడా తెలుసుకుందాం. అసలు ఏందన్న, అసలు ఏమైందంట? అసలు తెలియదు, ఒక పర్సన్ మెసేజ్ చేసింది మచ్చా. అది ఎట్లా మెసేజ్, చాలా మెసేజ్ చేసింది, నేను చూసుకున్నా. ఓకే, వాళ్ళ అక్కకి ప్రాబ్లం వచ్చిందంట. ఏంటంటే వాళ్ళ బావ వీళ్ళ అక్కని ఎవరైతే క్లయింట్స్ దగ్గర పంపిస్తున్నాడంట, అంటే ఆ పని కోసం. క్లయింట్స్ దగ్గర? క్లయింట్స్ అంటే ఇప్పుడు బయట వీరు ఆ పని గురించి ఉంటారు చూసిన, ప్రాస్టిట్యూట్ సెక్స్ గురించి పోవాలని చెప్పి, సెక్స్ కావాలని చెప్పేసి ఉంటారు చాలా మంది. వాళ్ళ బావ వాళ్ళ అక్కతోని సెక్స్ వర్క్ చేపిస్తాడు, సెక్స్ వరకు ఇప్పిస్తున్నాడు. సో అది చేపించేది కూడా వీళ్ళ సొంత భావనే కదా. ఇప్పుడు ఎవరు మ్యారేజ్ చేసుకుని వాళ్ళ సొంత హస్బెండే కావాలని చెప్పిస్తున్నాడంట. సో ఇతను రమ్మని చెప్పేసాను అన్న, అంటే వచ్చి నా దగ్గరికి మాట్లాడాడు. సో నేను రికార్డ్ చేసుకుంటా అంటే ఏమన్నా అంటే, అన్న నాకు వద్దన్న రికార్డ్ చేయకుండా స్టూడెంట్ని, మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది ఫ్యూచర్లో. ఏంటంటే మా అక్కని పిలిపించి మా బావని పిలిపించి మా బావని ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఏదో ఒకటి ఇంకోటి వీడు ఏం చేస్తున్నాడంటే వీళ్ళ బావ ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ తీసిండంట, సర్వీస్ అవైలబుల్ అని చెప్పేసి అని ఇన్స్టాగ్రామ్లో. మళ్ళా గూగుల్ ఉంటుంది చూసినా కొన్ని సైట్స్లో పెట్టిండంట. ఏమన్నా పెట్టినా సర్వీస్ అవైలబుల్, ఎవరైనా కావాలంటే ఇట్లా ఈ నెంబర్కి కాల్ చేయండి అని చెప్పేసి అని, అమ్మాయిలు కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి అని చెప్పేసి. నైట్కి కావాలని 1 hourకి కానీ 1 dayకి కానీ ఒక 2-3 days కానీ మీకు ఎట్లా కావాలంటే అట్లా ఏం కావాలంటే అది చేస్తుంది అని చెప్పేసి ఈమె పిక్ పెట్టి మరీ పెట్టిందంట. ఇంకోటి ఏంటంటే వీడు ఇట్లా పెట్టేది కాకుండా వీడు వైఫ్ ఫర్ రెంట్ అని చెప్పేసి పెడుతున్నాడు. వైఫ్ ఫర్ రెంట్ డైరెక్ట్ వీళ్ళ వైఫ్ నా వైఫ్ నాకు రెంట్ ఉన్నది, ఎవరైనా కావాలంటే రండి, వైఫ్ ని పంపిస్తే నాకు పైసలు అని చెప్పేసి పెడుతున్నాడంట. వాడు అది చెప్పాం, వాడు ఎంత ఏడ్చుకుంటూ చెప్పిండట నా దగ్గర. అప్పుడు నాకు మస్తు బాధ అనిపించింది. వాడు ఎంత ఏజ్ కూడా మనకి ఎంత అరౌండ్ ఇంటర్ కాలేజ్ వాడిని, చిన్న పోరాడే, కానీ వాళ్ళ అక్క గురించి ఎంత ఆలోచిస్తున్నాడు వాడు. ఇంకోటి ఏంటంటే వీళ్ళ డాడ్ లేడంట, ఓన్లీ వీళ్ళ మమ్మీ వర్కింగ్. వీళ్ళ మమ్మీ కూడా ఏంది మన అపార్ట్మెంట్స్లలో వాటి ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే హెల్ప్ చేస్తుంట వాళ్ళకి, ఇళ్ళ పనికి వెళ్ళడం, ఇల్లు ఊరవడము. సో మా కొంచెం ఏజ్డ్ పర్సన్ అన్న కొంచెం ఏమైనా హెల్ప్ చేయండి, మా ఇంట్లో మా అమ్మ కూడా తెలియదు అంతా. ఇప్పుడు నువ్వు ఆయన దగ్గర నుంచి ఏమేమి డీటెయిల్స్ తీసుకున్నావు మరి? చూసిన వాడు మొత్తం అది వాడు చెప్పింది నాకు ఫస్ట్ డౌట్ అనిపించింది, వాళ్ళ బావ డైరెక్ట్ ఏం చేస్తాడు, డైరెక్ట్ వైఫ్ ఫర్ రెంట్ అని చెప్పేసి పెడతారా అని చెప్పేసి నేను అనుకున్నా. వాడు మొత్తం ప్రూఫ్స్ చూపించింది నాకు, ఏదైతే సైట్లో పెట్టిండో ఆ సైట్లో చూపించిండు. డైరెక్ట్ వాడు లింక్ పంపించుకున్నాడు ఫోన్లోకి, ఆ లింక్ నాకు చూపించిండు. ఆ లింక్ నాకు కూడా పంపించింది, చూపిస్తా ప్రూఫ్ ప్రూఫ్ చూపించిండు. మళ్ళీ ఇంకోటి ఇన్స్టాగ్రామ్ సంబంధించిన ఐడి పంపించింది నాకు, వైఫ్ అమ్మాయిలు కావాలా సర్వీస్ అవైలబుల్ అని చెప్పేసి పెట్టిండు. ఇంకా వీడియో కాల్స్ కూడా ఉంటుంది దాంట్లో, వీడియో కావాలని ఫోర్స్ చేపిస్తున్నట్టు వైఫ్ తో. అయితే నేను అడిగిన వీళ్ళు మొత్తం అంతా, సరే నీకెట్లా తెలుసా మరి ఇన్స్టాగ్రామ్ ఐడి అన్ని నువ్వేమైనా సెర్చ్ చేసుకుంటూ కూర్చున్నావు, నువ్వేమైనా కావాలి బాయ్ కావాలని చెప్పి చూస్తున్నావు అని చెప్పేసి నేను అన్నా. మరి అమ్మాయి గురించి చెప్తున్నావు అంటే, లేదన్నా నేను ఇట్లనే చదువుకుంటున్నా, అక్కడి నుంచి ఇంటికి వచ్చింది,
చాలా బాధగా ఉంటే పోయి నేను అడిగిన ఏమైంది అక్క ఈ ప్రాబ్లం ఏంటని చెప్పేసి అడిగితే చెప్పిందన్న మా బావ ఎవరైతే అంత బాగున్నాడు ఇట్లా పంపిస్తున్నాడు ఒక అబ్బాయి దగ్గర పంపిస్తున్నాడు కావాలని చెప్పి పోకుంటే కొడుతున్నాడంట ఆమెని ఇట్లా హింస చేస్తున్నాడంట రాత్రి పోవాలంటే పొద్దుంతా పోవాలంటే వాళ్ళు ఏం చేసినా ఏం కావాలంటే అది చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మా అక్క చెప్తుంటే నాకే బుద్ధి కాలేదన్నా మరి అంత గలీజ్ చేస్తున్నాడు. సరే మా ఫ్రెండ్స్ తో పోయి కొట్టిద్దాము అని చెప్పేసి మాట్లాడినా. మా అక్క ఏమన్నా నీ ఫ్యూచర్ ఖరాబ్ అయితే వద్దు, నువ్వు మళ్ళీ ఇచ్చిన పిల్లోడివి చదువుకుంటున్నావు చదువుకో, నా బాధ లేదు నేను పడతా, నువ్వేమో అతను ఏం చేయకు, మా బావని ఏం చేయకు అని చెప్పేసి నేను అన్నాడంట. వీడు భయపడి సరే ఇప్పుడు మా ఫ్యూచర్ మన ప్రాబ్లం అవుతుంది, మా ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదు అని చెప్పేసి వీడు ఆగిండు. వీడు ఏం చేయలేక నాకు మెసేజ్ చేసిండు, నీకు కూడా మెసేజ్ చేసినాడు. అది పాపం అనిపించింది నాకు. అప్పుడు చూపిస్తూ ఉంటాడు లింక్ వెబ్సైట్స్ చేసిన పాన్ వెబ్సైట్స్, ఆ వెబ్సైట్స్లో పెడుతున్నాడు. పాన్ వెబ్సైట్స్లో పెట్టిండు వాడు ఇన్స్టాగ్రామ్లో సర్వీస్ అవైలబుల్ అని చెప్పేసి. కాదన్న ఇప్పుడు అంత మనకు అర్థం అయిపోయింది వాడు ఏం చేస్తున్నాడు అనేది. ఇప్పుడు అని పట్టుకోవాలి మనం, వాళ్ళ బావగానే పట్టుకోవాలి, వాళ్ళ బావగానే ట్రాక్ చేయాలి మనం. ట్రాక్ చేయొచ్చు. ఏ విధంగా ట్రాక్ చేయాలంటే వాడు ఎన్నో ఒక దాన్ని అయితే పెట్టే ఉండొచ్చు. వాడు నెంబర్ పంపించింది మచ్చా, నాకు నెంబర్లో ఇచ్చింది కదా. ఇప్పుడు నీ దగ్గర ఉంది వాళ్ళ బావ నెంబర్ ఉంది, వాడు మొత్తం ప్రూఫ్ ఇప్పించింది. అన్ని ఇచ్చిండా ప్రూఫ్స్? నువ్వు ఓపెన్ చేస్తా చూపి ఇలా గ్యాలరీలోకి నాది ఒకసారి ఇంకో నెంబర్ దాంట్లో నేను లింక్స్ గురించి షేర్ చేసిన చూడు. రైట్ రైట్ ఒక్క నిమిషం అచ్చా, అది వాళ్ళ బావ నెంబర్ అదే ఇదంతా ఈ పిక్ చూడు, ఇది వాళ్ళ బావ నెంబర్. మళ్ళీ వీళ్ళ బావ నెంబర్ పెట్టేసి డైరెక్ట్. అచ్చా, ఒక పని చేద్దాం మనం ట్రాప్ చేద్దాం. డైరెక్ట్ ఒక పని డైరెక్ట్ పిలిపిద్దాం. మరి ఏముంది డైరెక్ట్ పిలిపిద్దామంటే మనం ఫోన్ చేద్దాం వాళ్ళ బావగానికి. ఫోన్ చేసి ఇట్లా మాకు కూడా కావాలి అని చెప్పేసి లేదు డైరెక్ట్ అని పిలిపించి మాట్లాడదాం. ఏమని మాట్లాడతాం అన్న, ఇప్పుడు పిలిపించి కొట్టి మాట్లాడినాం అనుకో వాడు మళ్ళీ పోయి టార్చర్ చేస్తాడు. అదే వాడిని పిలిపించి మనం కెమెరా పెట్టి ప్రతి ఒక్కటి రికార్డ్ చేసి వాడు ఏం చేస్తున్నాడు అనేది ప్రతి ఒక్కటి మనం బయట పెడతామని చెప్పి భయం. కానీ ఇక్కడ వాడు ఏమన్నా తెలుసా నాకు, పిల్లోడు ఏమన్నాడంటే నా డీటెయిల్స్ ఏం చెప్పకన్నా నేను చెప్పినట్టు చెప్పకు మా బావ కూడా అని చెప్పి చెప్తున్నాడు. మా బావ కానీ మా అక్కకు కానీ, మా అక్క కూడా తెలియదు మీకు చెప్పినట్టు మీరు ఏదైనా కూడా చేయండి, నేను నాకు చెప్పినట్టు. అయితే బెస్ట్ ఛాన్స్ నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళ బావగారి నంబర్ తీసుకున్నాం కదా, వాళ్ళు ఉందా ఫోన్ చేయి, వాళ్ళ బావకు ఫోన్ చేద్దాం, మన ఇద్దరం కలిసి ఫోన్ చేద్దాం. మనమే కావాలి అనుకుంటున్నాం అంటే అన్నట్టు మనం ట్రాక్ చేద్దాం. వాటికి వచ్చినాక మనం కెమెరా పెడదాం, కెమెరా పెట్టి వాడు ఏం మాట్లాడుతుండే అంతా రికార్డ్ చేద్దాం. ఎందుకంటే మనకి తెలుస్తుంది కదా ఇష్టం ఉందో లేదు, వాడు ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు, ఈ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉందా లేదా, అసలు ఈ అమ్మాయి ఒకటి వాడు చెప్పింది నాకు పిల్లోడు చెప్పింది ఏంటంటే కోయిలాడు పోరాడు కాబట్టి వీళ్ళ అక్క పోయి ఏమో ఎవడు చెప్పుకోడు కానీ అక్క గురించి ఏమో వీళ్ళ అక్క కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే ఇద్దరు కలిసి పైసలు సంపాదించాలని చేస్తున్నారు అనేది మనకు కరెక్ట్. ఇంకోటి ఏంటంటే నాకు ఇంకో డౌట్ వచ్చింది, మరి అంటే చెప్పినా నువ్వు అయినా వాళ్ళ అక్కకి చెప్పొద్దని చెప్పినా, వాడు చెప్పాలని చెప్పేసి అన్నాడు. చెప్పలేదు కదా వాడు అంటున్నా చెప్పకుండా నువ్వు కూడా నేను చెప్పినట్టు మా అక్క తెలియదు, మా బావ కూడా తెలియదు, నా పేరు కూడా చెప్పకండి, నేను చెప్తున్నట్టు చెప్పకండి అని చెప్పేసి అన్నాడు. రైట్, మరి ఇంకేందన్నా మళ్ళా నడు వానికి ఫోన్ చేసాం నాడు, నీ దగ్గర నంబర్ ఉంది ఒక నిమిషం నేను చేస్తా వానికి. నాకు ఇక్కడ ఒకటి ప్రాబ్లం ఉంది మచ్చా, దీనిలో అయితే రికార్డింగ్ కావదు, దాంట్లో రికార్డింగ్ కాదు. నేను ఇంకో ఫోన్ సెల్ చేస్తా. ఇంకో ఫోన్ ఏడుంది? ఓకే, ఈ ఫోన్ నుంచి చేస్తావా? చెయ్యి. నంబర్ పంపించుకున్నా ఈ ఫోన్లోకి, మరి ఈ ఫోన్లోకి పంపించుకున్నా నంబర్? దీంట్లో కూడా పంపించిన. రైట్, ఫోన్ చేయమని ఆయనకు చేస్తాను. హలో సార్, నా పేరు విజ్ఞాన్ సార్. నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చూసాను అమ్మాయి సర్వీస్ అవైలబుల్ ఉందని చెప్పేసి అని. ఓకే, సో దాని గురించి కాల్ చేస్తున్నాను. ఇది జెన్యూన్ సర్వీస్ అండి, నార్మల్గా ఫేక్ ఎవరైనా కావాలంటే రియల్ అండి పంపిస్తూ ఉంటామండి. పంపిస్తూ ఉంటారా? సో నాకు ఒక అమ్మాయి కావాలండి నాకు ఈరోజు నైట్కి. ఓకే ఓకే, పంపిద్దాం, ఏముందండి. సో ఎంత అంటే అమౌంట్ ఎంత? అమౌంట్ వచ్చేసి 1 అవర్కి 5,000. ఓకే, ఫుల్ నైట్ కావాలంటే 12,000. ఫుల్ నైట్ కావాలంటే ఎంత? 12,000. 12,000. ఓకే, సో ఫుల్ నైట్ కావాలంటే ఎంత? 12,000. 12,000. ఓకే, 1 అవర్ కావాలంటే 5,000. 1 అవర్ కావాలంటే 5,000. 1 డే కావాలంటే 15,000 అట్లా. అంటే 1 డే కావాలంటే ఇంకా 15,000. అవును. ఓకే, నాకు ఒకటే రోజు నైట్ కావాలండి. ఒకటే రోజు నైటా? మీరు ఎంతమంది? బ్రో నేను ఒక్కనే ఉంటాను బ్రో, ఒక్కనే ప్రెసెంట్ అయితే.
ఓకే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నేను దిల్సుఖ్ నగర్ అండి, హైదరాబాద్. మీరు ఎక్కడ అండి? మీ లొకేషన్ ఎక్కడ? మాది అల్వాల్ అండి. అల్వాలా? హుహు. ఓకే. సో నేను దిల్సుఖ్ నగర్లో ఉంటాను. హుహు. ఆ, ఓకే. ఎంతమంది ఒకళ్ళంటున్నారా? అవునండి, ఒక్కటే అండి, నేను ఒక్కనే కావాలి. ఓహ్! ఉమ్. ఓకే. ఓకే. ఇప్పుడు సో మీకు మీరు 1 అవర్ కావాలా? డే అండ్ నైట్ కావాలండి? నైట్ కావాలండి, కొంచెం తక్కువ చేసి 10,000 అంటున్నాను. కుదరదండి. ఎందుకంటే ఆల్రెడీ అందరూ వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా ఒక్క ఆమె ఉన్నారు కదా! ఆమె 10,000 తీసుకుంటామండి అంతేనండి. అంటే మీ దగ్గర ఎంతమంది ఉంటారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక ఆమె ఉందా? అహా! లేదండి. 8 మెంబర్స్ వరకు ఉంటారండి మా దగ్గర. ఆ, అందరిని వస్తున్న కొద్దీ క్లయింట్ దగ్గర పంపిస్తా ఉంటామనమాట. సో, అందరూ బుకింగ్ అయిపోయారు. ఒక్క ఆమె ఉందనమాట మా దగ్గర. ప్రజెంట్ ఒక్కటే ఆమె ఉంది. ప్రెజెంట్ ఒక్క ఆమె ఉంది. సో నాకు ఒకటి చిన్న పని చేయగలుగుతారా? నాకు వాట్సాప్లో మెసేజ్ చేయగలుగుతారా ఫొటోస్ అమ్మాయి? అవునా? ఉమ్. ఒక్క నిమిషం అండి. ఇదేనా మీ నంబరు? అవునండి, ఇదే నెంబర్. ఓకేనండి. నేను పంపిస్తానండి. ఒక్క నిమిషం. ఓకే. చూసారండి పంపించాను? ఓకే. ఓకే. ఇది 4-5 డిజైన్ తీసాను. ఓకే, ఇదే నెంబర్ నుంచి వచ్చింది. హ్మ్. ఓకే. వచ్చాయండి పంపించాను ఫోటోలు. వచ్చాయండి, వచ్చాయి. హ్మ్. చూడండి. చూసి చెప్పండి నాకు మళ్ళీ. ఓకే, చూసాను. ఈ అమ్మాయిని పంపించండి. ఓకే. సో ఈరోజు అవైలబుల్ ఉంది కదండి? ఈరోజు పంపి ఎవరు ఈరోజు కావాలి? అవైలబుల్ లేదండి. ఆల్రెడీ అమ్మాయి బుకింగ్ అయిపోయింది 4 డేస్. సో, ఏంటంటే రేపు నెక్స్ట్ డే ఉంటదనమాట అమ్మాయి. ఈరోజు అయితే లేదు. ఆల్రెడీ బుక్ అయిపోయింది. మళ్ళీ క్లయింట్‌తో మాట్లాడి నేను చెప్పాలి. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ అమ్మాయి కూడా ఇప్పుడు ఇందాకే అన్నారు కదండి బుకింగ్ లేదని చెప్పేసి, ఈ అమ్మాయి కూడా ఖాళీగా ఉందని ఉన్నారా? చెప్పాను. ఈ అమ్మాయి కూడా బుకింగ్ అయిపోయిందండి ఆల్రెడీ. అదే. అందుకని మళ్ళీ క్లయింట్‌తో మాట్లాడి నేను చెప్పాలండి మళ్ళీ. లేదండి, ఇప్పుడు ఎంత అంటున్నారు మీరు అమౌంట్? అమౌంట్ ఇప్పుడు మీకు ఫుల్ నైట్ కావాలా? 1 అవర్ కావాలా? ఫుల్ నైట్ కావాలండి. ఫుల్ నైట్ కావాలంటే 15,000 అవుతదండి. ఇందాక నేను 10,000 అన్నారు కదా? లేదండి. ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది కదా! నేను ఇప్పుడు సరే, నేను ఒక పని చేస్తానండి. హలో! ఒక పని చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ బుకింగ్ అయిందన్నారు కదా? సో హ్మ్. 15,000 నేను ఇచ్చేస్తాను. ఇప్పుడు అతను ఎంత 10,000 ఇస్తున్నాడా, 15,000 ఇస్తున్నాడా? తను 15,000 కాదండి. 14,000 ఇస్తున్నారు తను. సరే, నేను 15,000 ఇస్తాను. నా దగ్గర పంపించండి తనని. ఎందుకంటే నేను అతనితో మాట్లాడాలి కదండి. క్లయింట్ ఏమంటాడో అవన్నీ లేదండి, మాట్లాడి నేను అదేనండి, ఇప్పుడు చెప్పాలి. అతను ఇచ్చేదానికన్నా నేను అమౌంట్ ఎక్స్ట్రా ఇస్తాను మీకు. కరెక్టేనండి. మరి అవతల క్లయింట్ ఊరుకోడు కదా! ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది అమ్మాయి. ఉమ్. తనతో మాట్లాడి నీకు చెప్పాలి అన్నమాట. సార్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, నేను 20,000 ఇస్తాను మీకు కావాలంటే. ఓకే. నాకు ఈరోజు పంపించండి. నాకు ఎందుకంటే నేను రేపు ఉండట్లేదు, నేను వెళ్ళిపోతున్నా, బయటికి వెళ్ళిపోతున్నా. నెక్స్ట్ డే ఉండండి. నెక్స్ట్ డే నేను చేసుకోండి. ఉండట్లేదండి, నేను యాక్చువల్లీ వేరే అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్తున్నాను నేను ప్రజెంట్. అవునా? నాకు రేపు ఫ్లైట్ ఉంది. నాకు ఈరోజు యాక్చువల్లీ కావాలని ఏంటంటే చెప్పేసి. ఈవేళ నైట్ తను కూడా క్లయింట్ దగ్గర పంపించాలి. సో తను కూడా బుకింగ్ అదే అండి, చేసింది ఇప్పుడు కదా! మరి క్లయింట్ 14,000 ఏమంటాడో ఇస్తాను. మరి ఆదాల. ఇంకా నేను మీకు ఇంకా 6,000 ఎక్స్ట్రా ఇస్తున్నాను మీకు. ఓకే. కరెక్టే. కానీ మరి అవతల 20,000 క్లయింట్ ఇస్తాను ఊరుకోడు మీకు కదా సార్ అంటున్నాను. అది. 20,000 ఇస్తాను, నా దగ్గర పంపించండి. కావాలంటే ఈ నెంబర్ కావాలని చెప్పండి, నేను ఫోన్ పే చేస్తాను మీకు కావాలంటే ఇప్పుడే. ఓకే. చేస్తారు సార్. నేను కాదనట్లేదు. కానీ అవతల క్లయింట్‌తో మాట్లాడాలి. సరే క్లయింట్‌తో ఒకసారి మాట్లాడి నీకు చెప్తానండి. సరే, ఎందుకంటే నేను ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వడానికి అడుగు, నాకు ఈరోజు కావాలి, ఈ అమ్మాయి కావాలి నాకు. యాహ్! ఓకే. నేను మాట్లాడి ఒక్క 5 మినిట్స్ తర్వాత కాల్ చేస్తారా మీరు? నేను క్లయింట్‌తో మాట్లాడి కాల్ చేస్తాను సార్ మీకు. సరే, నేను ఒక 5 మినిట్స్లో మీకు కాల్ చేస్తాను. లేదా మీరే కాల్ చేయండి క్లయింట్తో మాట్లాడాక. నేను ఒక 5-10 మినిట్స్లో నేను చూసి మీకు కాల్ చేస్తాను, మీరు కాల్ చేయకుండా. ఓకే. నాకు ఇక్కడ డౌట్. కొంచెం నాకు వాట్సాప్లో పంపించింది కదా ఫొటోస్. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు వచ్చింది చూసినాం, ఆ తమ్ముడు నాకు ఫొటోస్ కూడా చూపించింది, వీళ్ళిద్దరి, వీళ్ళ బాబాయ్ అక్కయ్య. ఆ ఫోటో కూడా సేమే ఉంది. మళ్ళీ వీడేంది వేరే వాళ్ళు ఉంటున్నారు అని చెప్పేసి అంటున్నాడు. వీడు స్ట్రాటజీ అదే యూజ్ చేస్తున్నాడు అనుకుంటున్నాను. అంటే వీని దగ్గర చాలా మంది ఉన్నారు అని చెప్పేసి వీడు క్రియేట్ చేస్తుండ అట్లా. కానీ వీని దగ్గర ఉన్నది ఒక్కతే ఈయన పెళ్ళాం. వీళ్ళ పెళ్ళాం ఒక్కటే ఉంది, కావాలని వీళ్ళ పెళ్ళాన్ని మొత్తం తిప్పుతున్నాడు. పెళ్ళాన్ని మొత్తం తిప్పుతున్నాడు. అప్పుడు వీళ్ళ పెళ్ళాన్ని ఎందుకు తిప్పుతాడు? అవును. ఇప్పుడు ఈయన దగ్గర 10 మంది ఉన్నప్పుడు మన పెళ్ళాం ఫోటో కాకుండా వేరే వాళ్ళ ఫోటో కూడా పంపించవచ్చు మనకి. తెలియదు. ఫస్ట్ 10,000 చెప్పిండు, తర్వాత 15,000 చెప్తున్నాడు. క్లయింట్ 14,000 ఓకే అని చెప్పేసి అంటున్నాడు. అసలు వీనికే క్లారిటీ లేదు. కాదన్నా, ఇప్పుడు వాడి దగ్గర 10-15 మంది, ఒకవేళ 8-9 మంది ఉంటే వాడు అందరి ఫోటో పంపించు. ఇప్పుడు వైఫ్ ఫోటో ఎందుకు పంపించారు? ప్రజెంట్ నేను అడిగిన ఇక్కడ ప్రజెంట్ ఎవరు ఉన్నారు మీ దగ్గర అమ్మాయిలు అని చెప్పేసి అంటే, ఈ అమ్మాయి ఒక్కతే ఉందంటే ఆ అమ్మాయి ఒక్కతే పంపి అని చెప్పేసి అన్న ఫోటో. సో ఎవరైతే అమ్మాయి ఉంది దగ్గర ఆబ్వియస్ ఉన్నది ఒకటే అమ్మాయి, కావాలని నాటకాలు దిగుతున్నాడు. అవునవును, అర్థమైంది. అది ఇంత గ్యాంబుల్. 10 మంది అమ్మాయిలు ఉంటే సొంత పిల్లని ఎవరు తీసుకోతారు? పంట పెడతారు పక్కన ఎవరైనా గలీజ్ వాడుకోవాడు. ఫోన్ చేస్తాను చేస్తాను 5-10 మినిట్స్ ఆగామని చెప్పేసాను. 5 మినిట్స్లో కాల్ చేస్తాను. అందుకే నేను ఏం చేసిన అంటే, వాడు ఫస్ట్ 10,000 చెప్పింది నాకు. 1 అవర్ 5,000 అన్నాడు. ఇప్పుడు ఏమైనా అడ్వాన్స్ ఏమైనా అడిగిండు అనుకో వేసేసి
నేను అదే వేస్తాను అన్న, నేను మళ్ళీ. వేస్తా అని చెప్పేసి అన్న నేను వేసేస్తాను. నీ దాంట్లో నుంచి నువ్వు వెయ్యి, మన అడ్వాన్స్ అడిగితే నేను వేస్తాను నీకు మరి. సొంత పిల్లాన్ని అక్కడ ఇంకా ట్రిగ్గర్ అయ్యి తెలివి చూసినావా? తెలివి చూడు, కావాలని ఒక 40-10 మంది అమ్మాయిలు 8 మంది అమ్మాయిలు చెప్పిన అవును అవును అందరినీ పక్క పెట్టేసి పిల్లలకు సంబంధించిన ఫొటోస్ పంపించాడు. అవును బరాబర్. వీడు ఎంత గేమ్ ఆడుతున్నాడు వీడు. వాడు ఏంటంటే వాడు ఇక్కడ ఏం క్రియేట్ చేస్తుండంటే నా దగ్గర ఇంతమంది ఎక్కువ ఉన్నారు, నాది ఇదే పని, నాది ఇదే సర్వీస్. స్టార్టింగ్ ఏమన్నాడు, అమ్మాయి ఇంత అవైలబుల్ ఉంది అన్నాడు. తర్వాత అవైలబుల్ లేదని చెప్పేసి అంటున్నాడు. మా ఆదర్శోద్ గారు రాని అన్నాడు. పాడుకో కొంచెం హలో హలో సార్ చెప్పండి సార్. సార్ అది నేను క్లయింట్తో మాట్లాడాను. ఓకే. క్లయింట్ ఏమన్నారంటే నేను మాట్లాడాను, రేపు పంపిస్తానులేండి అని అన్నాను తనతో. Client తో? ఎందుకంటే నువ్వు అర్జెంట్ అంటున్నావు, ఎక్కడికి ఫారెన్ ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నావు కదా. అవునవును, బయట అవుటర్ స్టేట్, ఫారెన్ కాదు అవుటర్ స్టేట్ వెళ్తున్నా. అవుటర్ స్టేషన్ వెళ్తున్నావు కాబట్టి అందుకనిసే ఈ రోజు అలాగ విజిట్ చేసి అమ్మాయికి నేను చెప్పాను. అండ్ అలాగే అమ్మాయి అవైలబుల్ ఉందా? ప్రజెంట్ ఇందాక అవైలబుల్ లేదని చెప్పేస్తున్నారు కదా, మళ్ళీ అవైలబుల్ ఉందా? నేను క్లయింట్తో మాట్లాడాను సార్. మాట్లాడారా? ఇప్పుడు అమ్మాయి దగ్గర అవైలబుల్ ఉంది కదా? అవైలబుల్ ఉంది. సో పంపేయగలుగుతారా? మా లొకేషన్కి రావాలి. మీ లొకేషన్కా? ఇక్కడ మీ లొకేషన్ చెప్పినా కదా ఇందాక తెలుసుకున్నారని చెప్పి. ఓకే ఓకే, అయితే మీరు లొకేషన్ పెట్టండి, నేను అమ్మాయిని తీసుకొని వస్తాను. ఓకే. మీరు క్యాబ్ ఛార్జీ కూడా మీరే బుక్ చేయాలి. సరే, నేను క్యాబ్ ఛార్జ్ బుక్ చేస్తాను. మీకు ఏమైనా అడ్వాన్స్ కావాలన్నా మీకు పే చేస్తాను. ఇప్పుడు అడ్వాన్స్ ఒక 5,000 అడ్వాన్స్ వేసేసేయండి. ప్రజెంట్ 5,000 ఇవ్వమంటారా? 5,000 వేసేసేయండి. మళ్ళీ మీరు ఫ్రాడ్ అయితే చేయరు కదా? లేదు లేదు, ఫార్లేని ఏం చేయము. మీరు ఎక్కడ అన్నారండి? ఇదే నెంబర్కి మాకు ఫోన్పే అయినా చేసేసేయండి 5,000. అలాగే క్యాబ్ కూడా మీరు బుక్ చేయండి. చేస్తున్నా. ఓకే చేయండి. సార్ చేశారా సార్ ఫోన్పే? ఒక్క నిమిషం చేస్తున్నాను సార్, ఒక్క నిమిషం చేస్తున్నా. ఒక్క ఓకే నిమిషం చేస్తున్నా సార్. ఓకే ఓకే సార్. సార్ అయిపోయింది చూడండి సార్. ఒక్క నిమిషం చూస్తున్నాను నేను. ఓకే సార్, వచ్చింది సార్. వచ్చింది సార్. వచ్చింది సార్. నేను లొకేషన్ పంపిస్తాను సార్ మాది. అసలు మీ లొకేషన్ పంపించారా నాకు? ఓకే ఓకే, పంపిస్తాను సార్ నేను. ఓకే, నేను ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళి పంపిస్తాను మీకు. ఓకే ఓకే సార్. ఏ టైం వరకు రావాలి సార్? మీరు ఏ టైంకి వస్తారు? మీరు 10 కల్లా అలా వస్తాం సార్ నైట్. కొంచెం తొందరగా రావాలి సార్, ఎందుకంటే అమ్మాయిని తీసుకొని రావాలి కదా సార్, అందుకని సార్ నేను 10 కల్లా వచ్చేస్తాను. హాఫ్ అన్ అవర్ నేను మీకు లొకేషన్ పంపిస్తాను. ఓకే ఓకే, నేను క్యాబ్ బుక్ చేస్తాను. కావాలంటే మీ లొకేషన్ మీరే బుక్ పంపించండి. చేయండి క్యాబ్. ఓకే సార్. నేను బుక్ చేస్తాను క్యాబ్. ఈ లొకేషన్ పంపండి నాకు. జస్ట్ మీరు ఒక 2 అవర్స్ రాగలుగుతారా? 2 అవర్స్ 2.5 అవర్స్ అవుతుందండి. కొంచెం తొందరగా రండి, కొంచెం తొందరగా రండి ప్లీజ్. ఓకే ఓకే సార్. ఓకే ఓకే. ఇక్కడ ఇంకా 15,000 డ్యూ ఉంది సార్, చూడండి. 5,000 ఓకే ఓకే సార్. ఓకే ప్లీజ్. ఓకే ఓకే సార్. వస్తున్నాను మనకి. ఇప్పుడు ఎంత ఇట్లా కెమెరా సెట్ చేసుకుందాం మనం మరి. వాడు కెమెరా ఎప్పుడు వచ్చే ముందు సెట్ చేద్దాం. ఛార్జింగ్ లేదు చూడు, ఛార్జింగ్ పెట్టేసుకుందాము. వాళ్ళు వచ్చినాక సెట్ చేద్దాం. వచ్చే ముందు